పవన్ కళ్యాణ్ గారిని నేను పదే పదే పిలుస్తున్నాను. ఎస్, ఇచ్చే బర్రెను కొడితే పాలు ఇచ్చింది, కానీ దున్నపోతులను కొడితే పాలేమిస్తాయి. పవన్ కళ్యాణ్ గారికి ఆ సత్తా ఉంది కాబట్టి, ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలని బీజేపీ తరఫున ఓట్లు అడిగాడు కాబట్టి ఆయన వచ్చి చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఆయన కనుక రాగలిగితే ప్రత్యేక హోదా అనేది మ్యాటర్ ఆఫ్ 45 days. ఇవాళ గుర్తుపెట్టుకోండి అందరూ, ఈ రాష్ట్రంలో ఈ విషయం పవన్ కళ్యాణ్కి కూడా తెలిసి ఉండకపోవచ్చు, ఆయనకు కూడా తెలియకపోవచ్చు. ఈ రాష్ట్రంలో ఒక నందమూరి తారక రామారావు గారి తర్వాత కులానికి అతీతంగా, మతానికి అతీతంగా ప్రజలు అభిమానించే ఒక నటుడు. ఆయనకు భగవంతుడు అదృష్టం ఇచ్చాడు. ఆ విషయం ఆయనకు కూడా తెలియకపోవచ్చు బహుశా. అంతటి ఇమేజ్ ఉన్న ఆ వ్యక్తి కనుక వస్తే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం వెనకాల నిలబడతారు. పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీదకి వచ్చినందువల్ల నాకేంటి ఉపయోగం చెప్పండి? నాకేం ఉపయోగం లేదు ఆయన వచ్చినందువల్ల. కాకపోతే జాతికి మేలు జరుగుద్ది, దాని గురించి మాట్లాడుతున్నాను తప్పితే కొంతమంది పేపర్లో రాస్తున్నారు శివాజీ ఎందుకు ఆయన లాగుతున్నాడు. భయమా మీకు? అతను వస్తే మీ అధికారాలు కదులుతాయని భయమా? వస్తే మంచిది. పవన్ కళ్యాణ్ గారు గుర్తిస్తే, ఆ విషయాన్ని గుర్తించగలిగితే, కనీసం ఏ రోజుకైనా గుర్తించగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు న్యాయం జరుగుద్ది, ప్రత్యేక హోదా వచ్చి తీరుద్ది. ఈ రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు కులము, వర్గము, మతము వీటన్నిటికీ అతీతంగా రామారావు గారిని చూశారు ఆ రోజున. ఈ రోజున అదే చూపు పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని రమ్మన్నారంటే ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారు కనుక ఆలోచించి ఈ విషయంలో ముందొస్తే, ఈ విషయంలో కనుక ఆయన ముందుకు వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా వస్తుంది, వచ్చి తీరుతుంది, ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారికి ఆ సత్తా ఉంది కాబట్టి అడుగుతా ఉన్నాను. అక్కర్లేదు, ఆయన ఒక్కడు చాలు. ఆయన ఒక్కడొచ్చి నిలబడితే మాత్రం ఖచ్చితంగా ప్రత్యేక హోదా వచ్చి తీరుతుంది. ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. హిట్ ఇచ్చేయాలి, సూపర్ హిట్ ఇచ్చేయాలి.